మన ముకుందా జ్యువెలరీ వారి వెడ్డింగ్ మేళా వచ్చేసింది. ఇప్పుడు ఫ్లాట్ 7.99% VA ప్లస్ జీరో మేకింగ్ చార్జెస్ అన్ని 22 క్యారెట్ ఆర్నమెంట్స్ పైన త్వరపడండి. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ లో వర్తిస్తుంది. గోల్డ్ కానీ డైమండ్స్ కానీ కొన్న ప్రతి ఒక్క బిల్ కి 5 గ్రాముల సిల్వర్ కాయిన్ ఫ్రీ. ఏం జరిగింది? ఎలాంటి వాదనలు జరిగాయి? సురేంద్ర ఏంటి నువ్వు? ఏం లేదు సార్, జడ్జి గారు పీపీ గారు ఉన్న వాదనలు తీసుకొని రిమాండ్ చేశారు. 14 రోజులు రిమాండ్ చేశారు. తదుపరి విచారణ జరుగుతుంది. దాన్ని బట్టి వాళ్ళు ఏం చేయాలో మేము తర్వాత నిర్ణయం తీసుకుంటాం. ఏ అంశాలు కోర్టు పరిగణలోకి తీసుకుంది? సిట్టు ఎలాంటి ఆధారాలు సమర్పించింది సార్? అది వాళ్ళు ఒక 17 మంది సాక్షులు విచారించారు సార్. దాన్ని బేస్ చేసుకుని ఒక రిమాండ్ రిపోర్ట్ తయారు చేసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. మేము దాన్ని పరిశీలించి దాని ఏంటనేది మేము చూస్తున్నాం సార్. సార్, రిమాండ్ రిపోర్ట్ లో లాకప్ డెత్ జరిగింది, కస్టోడియల్ టార్చర్ జరిగిందనే అంశాన్ని ప్రస్తావించినట్టు తెలుస్తుంది. ఆ అంశాన్ని కోర్టు ముందు చెప్పారా? అవన్నీ ఇప్పుడు ఏం డిస్కస్ చేయలేదండి. రిమాండ్ రిపోర్ట్ టైంలో ఓన్లీ రిమాండ్ చేయాలా వద్దనే దాని మీద కానీ మిగతా అంశాల మీద ఏమి ఆర్గ్యుమెంట్ జరగలేదు. అది నాగరాజ్ గారు జడ్జి ముందు తాను ఏ తప్పు చేయలేదని చెప్పినట్టు తెలుస్తుంది. ఏం చెప్పారు సార్? ఆయన చేయలేదు కాబట్టి చేయలేదని చెప్తారు. తెలియదు సార్, మాకు ఇంకా ఎన్ని పరిశీలించాలి సార్. పరిశీలించినా చెప్తాం మేము. ఇంకా చాలా మంది పాత్రలు ఉన్నాయి అంటున్నారు. వాటికి సంబంధించి విచారణ సార్ అదంతా విచారణ పరిధిలో ఉంది. దాని గురించి మేమేం మాట్లాడకూడదు. అది విచారణాధికారులు విచారణ చేస్తారు. వాళ్ళ పరిధిలో ఉంది కాబట్టి దాని గురించి మేమేం మాట్లాడడం. కస్టడీ కోరే అవకాశం ఉంది సార్. అది వాళ్ళు పోలీసు వారు సిట్ ఏర్పాటు చేశారు కాబట్టి వాళ్ళు ఏ నిర్ణయం చేసుకుంటారో చేసి తీసుకున్న తర్వాత మేము దాన్ని పరిశీలిస్తాం. అది ఒకసారి మాట్లాడదాం. హీరింగ్స్ మొత్తం ఉన్నటువంటి లాయర్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. వాళ్ళు ఏం అబ్జర్వ్ చేశారు, కేసుకు సంబంధించినటువంటి ఎలాంటి పరిణామాలు ఎలాంటి అక్కడ వాదన జరిగాయో. సరే, ఏంటి ఎలాంటి వాదన జరిగాయి? కోర్టు 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించిందంటే అంటే ప్రభుత్వం తరపున నాగరాజు తప్పు చేశాడు కాబట్టి జ్యుడిషియల్ రిమాండ్ అనుకోవాలా? లేదండి, ఇప్పుడు మనం నాగరాజు గారు తప్పు చేశారా లేదా అనేది మనకి ఇప్పుడే నిర్ధారణ చేయలేము. మనం ఏంటంటే నార్మల్ ఓకే, ఇప్పుడు మనం అప్పుడే నిర్ధారణ చేయలేమండి. తప్పు చేశారా చేయలేదా అని అప్పుడే నిర్ధారణ చేయలేము. రిమాండ్ అయితే 8వ తారీఖు దాకా ఇచ్చారు. మన రాజమండ్రి జైలుకి ఇచ్చారు. ఏంటంటే మనం అప్పుడే ఇప్పుడు మన ప్రాసిక్యూషన్ వారు అయితే చెప్పారు రిమాండ్ చేయమని చెప్పి. తర్వాత డిఫెన్స్ వారు అయితే ఇంకా ఏం వాదించలేదు. తర్వాత ఇంకా వాళ్ళు క్షుణ్ణంగా ఆలోచించి ఏం చేయాలి నెక్స్ట్ స్టెప్ అనేది చేస్తారు. 8వ తారీఖు వరకు అయితే రాజమండ్రి జైలు ఇచ్చారు. అంతే, కొంచెం సేఫ్టీ కూడా ఉండాలి కదా, దానికోసం రాజమండ్రి అయితే ఇచ్చారు. అంటే విజయవాడ అయితే కొంత ఇబ్బందికర పరిస్థితి. అవునండి, ఇబ్బందికరంగా ఉండింది. ఎందుకంటే ఆయన కూడా కొంచెం శత్రువులు ఉన్నారు కదా, దాని మూలంగా ఆ కోణంలో కోర్టుని రాజమండ్రి జైలుకి పంపించారు. లాయర్ సీనియర్ అడ్వకేట్ సలీం సార్, ఏంటి మీరు కూడా ఏమైనా కేసులో ఇంప్లీడ్ అవుతున్నారా? లేదు, ఈ రోజు నేను ఫ్యాక్ట్ రివీల్ చేస్తున్నాను. 21 మే 12:30 కృష్ణ సాయి మదర్ ఉంది కదా, సాయి కృష్ణ మదర్ నా దగ్గర వచ్చింది. వాళ్ళ పిన్ని ఉంది కదా దుర్గా, కనక దుర్గాతో వచ్చారు. వాళ్ళతో నాతో మాట్లాడారు. నేను నెక్స్ట్ డే అన్నాను, మీరు ఆధార్ కార్డు అది పట్టుకోరండి అమ్మా, నేను వకాలత్ ఫైల్ చేస్తాను, ఈ కేసులో సర్చ్ వారెంట్ ఇస్తానని. ఆ రోజు నుంచి రాలేదు ఆయన. మరి సెకండ్ డే నేను చూసిన తర్వాత ఫోన్ చేశాను వాళ్ళకి. ఫోన్ చేస్తే కూడా నాకు రెస్పాండ్ అయ్యలేదు. కానీ ఈ రోజు నేను కనకదుర్గ అడ్వకేట్ వాళ్ళతో మాట్లాడాను. 302 CRPC కింద నేను ఈ కేసులో ఇంప్లీడ్ అవుతున్నాను. ఈ విక్టిమ్కి నేను న్యాయం చేస్తున్నాను. అక్యూజ్ ఎవరు సిఐ నాగరాజు ఉన్నాడు కదా, అతనికి శిక్ష పడేలాగా నేను చూస్తాను ఈ కేసులో. ఇదేనా ఈరోజు? కానీ నాగరాజు జడ్జి ముందు చాలా క్లియర్గా చెప్తున్నారు, తాను ఏ తప్పు చేయలేదు, కావాలని ఇబ్బంది పెడుతున్నారు ఒక మాట. సార్, ప్రతి ముద్దాయి అలానే అంటాడు. ఆయన చెప్పిన మాటకి ఫ్యాక్ట్స్ రిలేబుల్ ఉండాలి కదా. ఆయన రిలేబుల్ తీసుకొస్తే కోర్టు మే బి డిసైడ్. కానీ ఇక్కడ ఆయన చేసింది పెద్ద తప్పు. వాళ్ళ మదర్ నంబర్ ఆఫ్ టైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్తే కూడా ఆయన వాళ్ళ ముందలే ఆయన కొట్టి ఆయన చావు దెబ్బ కొట్టేసి ఆయన స్క్రీనింగ్ చేశాడు. కల్చర్ అది చాలా ఇది. ఇప్పుడు నేషనల్ ఇష్యూ అయింది. ఈ కేసులో ఏమాత్రం రాజీ పడము. ఒకవేళ సాయి కృష్ణ ఫ్యామిలీ రాజీ పడితే కూడా ద అఫెన్స్ అగేన్స్ట్ ద సొసైటీ. నేను మాత్రము రాజీ పడను, మీకు ఓపెన్గా చెప్తున్నాను. ఈ కేసులో ఎంటైర్ కేసు చూసిన తర్వాత సిట్ చేసినట్టు విచారణ కానీ లేకపోతే ఇతర అధికారులు చేసిన విచారణ ఇవన్నీ చూస్తే మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? సార్, ఆల్ అబ్జర్వేషన్ కమ్ ట్రూ ఆఫ్టర్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద కేసు ఇస్ కమ్ ఇన్ మై హ్యాండ్. తెలుసా, ఈ రోజే కదా పుట్టింది ఈ కేసు. ఈ రోజు రిమైండ్ రిపోర్ట్ నాకు వచ్చింది. ఈ సిట్ ఏదైనా డివిషన్ చేశారు, ఏదైనా ఇది చేశారనుకోండి, సపోర్ట్ చేశారంటే I will stand against the SIT, I will stand against the government, I will stand against the all procedure of law. ఎవరైనా వైలేషన్ చేస్తే దిస్ అఫెన్స్ అగేన్స్ట్ ద సొసైటీలో సలీం ఉంటాడు, సుబ్బారావు ఉంటాడు, అందరు ఉంటారు. సో ఈ కేసులో మాత్రం రాజీ పడను. దిస్ ఈస్ ద పబ్లిక్ ఇష్యూ. సమజే, ఈరోజు సాయి కృష్ణ అయ్యాడు, వేరే వాడు కూడా అవ్వచ్చు. డీకే బాసు గైడ్ లైన్ ఎవరు వైలేషన్ చేశారు ఈ సుప్రీంకోర్టులో కూడా ఇన్లైట్ చేస్తాను. నేను కావాలంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కూడా ఇస్తాను. సిట్ ప్రాపర్ వేలా పని చేయాలంటే నేను వాయా మీడియా ఇప్పుడు అందరికీ నేను చెప్తున్నాను, ఎక్కడైనా ఇది అయితే
నేను ఇన్వాల్వ్ అవుతున్నాను. ఆల్రెడీ మీరు చూశారు కదా, కోడికత్తి కేసు, గుల్కారాయ్ కేసులో కూడా నేను ఎంత పకడ్బందీగా ఆ కేసులో ఇది చేశాను. ఎక్కడ రాజీ పడలేదు. ఈ కేసులో ఎవరైనా రాజీ పడితే నేను వాళ్ళ మీద కూడా నా దండయాత్ర ఉంటుందని మీకు వాయా మీడియా చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఖచ్చితంగా తన దండయాత్ర ఉంటుందని సలీం చెప్తున్నారు. గతంలో జగన్ కోడికత్తి అదేవిధంగా గులకరాయి కేసులో సలీం చాలా కీలకంగా వ్యవహరించారు. కోడికత్తి శ్రీనివాస్ తరపున దాదాపు 6 సంవత్సరాల పైగా ఆయన తరపున పోరాటం చేశారు. ఇప్పుడు ఈ కేసులో తాను స్వయంగా ఇంప్లీడ్ అవుతున్నానంటూ సలీం అయితే చెప్తున్నారు. ఖచ్చితంగా బాధిత కుటుంబాన్ని న్యాయం జరిగేలాగా తాను పోరాటం చేస్తానని సలీం చెప్తున్నారు. చూడాలి మరి ఇంకా పూర్తి స్థాయిలో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి ఇంకా పూర్తి స్థాయిలో మిగతా నిందితులు పాతదారులు బయటకు వచ్చే అవకాశం ఉంది సార్.